డైరెక్టర్ గారు డైరెక్టర్ గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. మీరేంటి సార్ ఇక్కడ పడుకున్నారు? అంటే ఈ రోజు ఈ షూటింగ్ ఎక్కడే కదా మనకి, సో రాత్రి అంతా సీన్ గురించి ఆలోచించి ఇక్కడే పడుకుంటున్నాను. ఏరా అంతే, మామిడి కొట్టినప్పుడు నేను కూడా ఏడో చోట పడుకొని ఇదే అబద్ధం చెప్పేవాడిని. అంటే మామిడి కొట్టింది అనుకుంటావా? అంత లేదు. మరి ఎందుకు సార్ బుగ్గ వాసింది? అంటే వేణీళ్ళ కాపురం పెట్టుకోవడం మర్చిపోయాను. అదేంటి? ఆ కొట్టగానే పెట్టుకుంటే వచ్చేది కాదు కదా. సీన్ మొత్తం మార్చారా? ఓపెన్ చేస్తే కొండ ప్రాంతంలో హీరో హీరోయిన్ ఇద్దరు కూర్చుంటారా. హీరోని వెళ్ళి హీరోకి నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నా అని చెప్తాది. దానికి హీరో ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే హీరోయిన్ కోపం వచ్చి చెప్పుతో కొడుతుంది హీరోని. అదేంటి సార్, హీరోయిన్కి ఇష్టమేగా? హీరోయిన్కి ఇంగ్లీష్ రాదు. దాని తర్వాత మళ్ళీ హీరోని వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుని అంటది. దానికి హీరో కోపం వచ్చి గట్టి కొడతాడు హీరోయిన్కి. మళ్ళీ ఎందుకు కొడతాడు? వీడికి తెలుగు రాదు. వెంటనే విలన్ ఎంట్రీ. దాంతో కోపం వచ్చి మనోడు కత్తి తీసి హీరో విలన్ పీక మీద కత్తి పెట్టి కంటపడ్డావా కరుణిస్తానేమో, వెంట పడ్డావా నరికేస్తా అంటాడు. దానికి విలన్ నవ్వుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు సార్? ఆడికి చెవులు పనిచేయవు. మాకు మార్కులు ఇవ్వాలంటే కన్నులు పనిచేయవు. రావయ్యా. నమస్కారం సార్. నేను నువ్వేనా ఫోటోలు పంపించావు? నేనే పంపించాను. అందుకని పిలిపించా. ఏం సార్ మనకి అవకాశం ఉందా సార్? లేదా ఫోటోలు ఎవడో బాగా తీసాడు, ఫోటోగ్రాఫర్ నెంబర్ కావాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకు పిలిపించా. చిన్న అవకాశం సార్, ప్లీజ్ సార్. సరే, వీడికి విలన్ క్యారెక్టర్ అండి సార్. రొమాన్స్ సీన్లు ఉంటాయి సార్. రొమాన్స్ సీన్లు హీరోకి హీరోయిన్ ఉంటది, అవి చూసి ఏడుస్తుండాలి అంతే. ఇగో సీన్ పేపర్ ఇస్తున్నాను, బాగా చూసుకో. అరే వీడికి క్యారెక్టర్ చెప్పండి ఒకసారి. సార్ ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ లో కథలు రాస్తారు. అవును. త్రివిక్రమ్ గారు ఊటీలో కథలు రాస్తారు. అవును. మీరు ఎక్కడ రాస్తారు సార్? పేపర్ మీద దండం పెట్టు. హీరో ఏంటి హీరోనా? అది హీరోనా? సారీ సార్, హీరో. అదే మన సినిమాలో విలన్ క్యారెక్టర్. సీన్ స్టార్ట్ చేద్దాం సార్. కొంచెం మేకప్ వేసుకుంటే. మేకప్ ఏంటి నాకు తెలియదే. నేను ఆమె చిన్నప్పుడు ఒకలాగా ఉండేది. అలాగే ఉండేవారు. అలాగే ఉండే బట్టలాగా ఉండే చిన్నప్పుడు కదా. ఎన్ని సినిమాలు చేసావు నువ్వు? బానే చేశాను సార్. నేను ఎన్ని చూసింటాను గెస్ట్? సుమారు నాకు తెలిసి ఒక 20 సినిమాలు చేస్తుంటారు సార్. తక్కువ ఒక 50 చేస్తుంటారు సార్. అయితే ఏంటి ఇంత బాగా చూసుకో, ఇంకా తక్కువే సార్. లాస్ట్ సార్, ఫైనల్ సార్, ఒక 100 సినిమాలు చేస్తుంటారు సార్. ఏంటి కట్అవుట్ చేసి ఇంకా తక్కువ చెప్పు. గెస్ట్ చేయలేకపోతున్నా. ఎన్ని చేశారు సార్? 2 చేసినాను. 2 తక్కువ అంటున్నారు. 2 20 కంటే తక్కువే కదా. హలో నువ్వు వెళ్ళలా బిహేవ్ చెయ్యి. నువ్వు ఇట్లా నువ్వు అలవాటు చేసినట్టున్నావు. నువ్వు సీన్ ఏంటంటే సార్, విలన్ గారు హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ కాపాడండి అప్పుడు వచ్చాడు దరిద్రుడు. షుగర్ ఉందా నీకు? మరి ఎందుకంటే రాత్రి సీన్ ఇన్వాల్వ్ అవుతున్నా సార్. ఆపుకోలేకపోతాడు. నా మాట విను. అరే ఒక్కసారి ఏమవుదు, నేను మాట్లాడతా కదా, నేను ఒప్పిస్తాను. ఒరిజినల్ పచ్చిమిరకాయలేనా? ఒరిజినల్ సార్. అరే ఎవరు తినకుండా మానే చంపేస్తాను చెప్తున్నా. ఫుల్గా తినాలి, ఎడ్జ్ వరకు తినాలి. ఇవి తింటే ఎమోషన్ వస్తుందా? ఎమోషన్ తర్వాత మోషన్ కూడా వస్తుంది. అమ్మాయి నాదే.
తీసుకెళ్ళిపోరా నాకు వద్దు. నువ్వు మగాడువరా నువ్వు? కాదు. నీకు రోషం ఉందా? ఏం లేదురా. సిగ్గు శరం ఏమైనా ఉందా? ఏం లేదురా. ఇన్ని రోజులు చెప్తాడు ఇంట్లో ఇవన్నీ లేవని నీకంటే. ఈ 2 పచ్చి నోట్లో పెట్టుకున్నానే చిన్న సౌండ్ చూడండి ఫస్ట్ పెట్టుకోండి. అవునండి ఇది రమేష్ కావాలి సార్. రామ్ ప్రసాద్ గారు తినాలి ఒకటి తినే ఎమోషన్ గా డైరెక్ట్ చేయాలి. సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ చచ్చిపోయింది సార్. ఆ బాధతో మీరు వెళ్ళొద్దు వచ్చి ఎంత పని చేసామని చెప్పి ఏడుస్తుంటా సార్. ఇది సీన్ సార్. యాక్షన్. అబ్బా అయ్యా ఎంత పని అయిపోయింది. ఏం చేస్తున్నారు? గొడవడుకున్నా కనిపిస్తుంది కదా. అది ఎందుకని అడుగుతున్నాను. నా రూపాయలు పడిపోయింది ఎత్తుక్కుంటున్నావులే. ఈ ఊరు కొత్త? అవునండి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వచ్చావా? ఎక్కడ రాలా. ఈ డాక్టర్ నీకు తెలియదు ఏంటి? థర్మోమీటర్ లేకుండా టెంపరేచర్, స్టెతోస్కోప్ లేకుండా హార్ట్ బీట్, బ్లడ్ తీకుంటే బ్లడ్ టెస్ట్, సూది లేకుండా ఇంజెక్షన్ చేస్తారు. ఎంబీబీఎస్ చదవలేదేమో. ఆడి చేయి చూసావా? చూసాను. ఆడికి యాక్సిడెంట్ అవ్వలేదు, మరి కావాలని ఎరగొట్టుకున్నాడు. కొట్టుకున్నాడు. రైల్వే ట్రాక్ మీద చేపెట్టాడు. రైల్వే ట్రాక్ మీద చేపెడితే ఇరిగిపోవాలిగా మొత్తం. నేను ట్రాక్ మీద చేపెట్టని చెప్పి ట్రైన్ వచ్చిందని చెప్పాను నీకు. ఈయన చూసా ఎలాగున్నాడు? పుష్కలంగా ఉన్నాడు. గిడికి పోయగలం. వీడికి ఏ ప్రాబ్లం చెప్పదు, డైలీ హాస్పిటల్కి వచ్చేస్తున్నాడు. ఏం చేసుకుంటానికి? రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ రోజుని ఇంట్లో పెళ్ళానికి ఏం చెప్తావు సమాధానం? పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదా? తర్వాత పెళ్లి చేసుకుని వేస్ట్లే. నవ్వులు తినేసాడా? Be in a line. Turkey number 1. No. ఏంటి ఎంత టెంపరేచర్ ఉంది? మిమ్మల్ని చూసిన తర్వాత. ఓ మై గాడ్. ఓకే కమ్ హియర్ శ్రీను. యూఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్. నీ బీపీ బాగానే ఉంది, కొంచెం టెంపరేచర్ ఉంది. దానికి నీకు మెడిసిన్ ఇస్తాను, అది వాడు తగ్గిపోయింది. ఓకే మేడం, యా మీకు పెళ్ళిందా? లేదు. మీకు కాబోయేవాడు ఎలా ఉండాలి? నాకు ఎలా ఉన్నా పర్లేదు. ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. సుధీర్ ఉన్నా పర్లేదు. సుధీర్ ఇస్ అ వెరీ గుడ్ బాయ్. మగాడంటే వాడు. ఐ నో దాట్. కానీ ఒక్కళ్ళ ఉండకూడదు. ఎవరాగండి? గెటప్ సీను. చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? అంటే మేడం నాకు ఈ చిటికి నెల ఉంది కదా మేడం. ఓకే. ఇక్కడ నొప్పి వస్తుంది మేడం. ఓకే. ఇక్కడ నుంచి ఆ నొప్పి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. అక్కడి నుంచి నడువులోకి, ఓకే, ఇలా హార్ట్ లోకి వచ్చి ఓకే, ఒకసారి కళ్ళకి కలిసి పడిపోతుంది మేడం. చాలా సింపుల్. ఈ చెయ్యి ఎత్తండి, ఈ కాలు ఎత్తండి, ఆ చెయ్యి ఎత్తండి, ఆ కాలు ఎత్తండి. మేడం ఎత్తలేకపోతున్నాను మేడం. ఓ మై గాడ్, ఇట్స్ సీరియస్ ప్రాబ్లం యు నో. ఈ కాలు ప్రాబ్లమ్. సీరియస్ ప్రాబ్లం అంటే కాదు. మరి దీనికి ఏం మెడిసిన్ ఉందా? దానికి సింపుల్, ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. ఆనండి. ఇప్పుడు ఈ కాలు ఎత్తండి. మేడం చాలా సింపుల్. ఇప్పుడు వచ్చేస్తుంది. అంతే, అలాగే ఉంటుంది నా ట్రీట్మెంట్. ఓకే, మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి, సరేనా? ఓకే. మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఓకే. మీరంటే నాకు ప్రాణం మేడం. మేడం మీరు చచ్చిపోతాం మేడం. మేడం మీ కాలు కింద చెప్పులా ఉంటాను మేడం. మేడం మట్టికి మట్టిలో ఉంటారు, చెప్పి మట్టిలో ఉంటారు మేడం. మేడం మీకోసం చచ్చిపోతాను మేడం. మేడం మీకోసం అని చంపేస్తాను మేడం. నీకు నేను కావాలి, నీకు నేను కావాలి. నాకు మీ ఇద్దరు వచ్చి లో ఒకరు కావాలి. నేను డిసైడ్ చేస్తాను. అంటే ఈ కాయిన్ డిసైడ్ చేస్తుంది. హెడ్ టైలర్? హెడ్. నీకు మిగిలింది నాకే. నీకు హెడ్, నీకు మిగిలింది. ఓకే.
మ్యాజిక్ బుద్ధి బాగుతారు నీకు ఇంకా టైల్స్